కోరిక ఉంటుంది. ఒక్కరే అన్నీ చేయలేరు. ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, ఒకరికి ఆలోచన ఉంటుంది. ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒకటి చేస్తారు. మరి దాని విధంగా కూడా మరి మన మహాసభలో 20-25 ఏళ్ళకి వెళ్ళి పనిచేసిన సీనియర్లు ఇక్కడ స్టేజ్ మీద ముగ్గురు ఉన్నారు. మరి వారందరూ కూడా అవకాశాలు రావాలంటే మనం దిగితే ఇంకోరు ఎక్కుతారు. మనమే దిగకుండా ఆనే ఉండి ఇంకా నేనే కూర్చున్నట్టే మరి పిల్లలు మనవాళ్ళు కూడా మరి అన్ని తక్కుతారు. మరి ఈ మంచి ఆలోచనతోని మార్పు రావాలనే ఆలోచనతోని అన్న ఒక 3 సంవత్సరాలకు వెళ్ళి కూడా మహాసభలో వివిధ రకాల పోరాటాలు ప్రయత్నాలు చేయడం జరిగింది. లాస్ట్కి ఏంటంటే పోరాటాల ద్వారా కాకుండా అన్న నీ సభ్యత గురించి మాట్లాడతానే ఏమనుకోకుండా నీ ఖచ్చితంగా సెట్ అవుతావు రావు. కోర్టుకు పోయి ఈ నెల 31 నాడు నువ్వు పెడతావా సస్తావా అనే పొజిషన్ వచ్చింది. నువ్వు పెట్టకపోతే అమరావతి లక్ష్యాన్ని పక్కకు జరిపి రీస్టార్ని అపాయింట్ చేసి ఎన్నికలు జరిగే విధంగా వచ్చింది. కాబట్టి ఎన్నికలు అనేది మాట్లాడుకోండి. మనం పోరాటం చేసి ఒకేతు కానీ కోర్టు అనేది అడ్డం వచ్చి ఆయనకు నన్ను దిగుతారు, నన్ను కుర్చీ దగ్గర పక్కకు తిరిగి నాకు ఎలక్షన్ చేస్తే ఇక రాజా నిన్నాడు, రమేష్ నిన్నాడు, ఆయన నిన్నాడు, ఈయన అనే భయంతో ఎలక్షన్లు అంటుడు. ఆ 31 తారీఖు నాడు సమాధానం వేస్తాడయా నేను పలానా డేట్ నాడు ఎలక్షన్ పెడుతున్నాను. ఆయన బుద్ధి మీద కట్టు పక్క తిరుగుతుంది. కానీ దాంట్లో ఇరకబడ్డాడు. ఇప్పుడు పోటీ చేస్తున్నాడు కదా, నేను పలానా పెడతాను లేదు. మరి ఇరకబడ్డాడు, దానికి వెళ్ళి బయటకు వెళ్ళాలంటే ఆయనతో కాదు. ఎందుకంటే లేవటెట్టు లేడు, గుంజితే కూడా వచ్చే పరిస్థితి లేదు. బాగా 10 సంవత్సరాలు ఉన్నాడు కదా, బాగా లోతుకోతుంది. దాన్ని ఎత్తాలంటే కష్టం. అన్న కొత్త కాబట్టి మీదనే ఎదుగులాడుతుంటారు. పెద్ద ఏమి పది కదా ఆయన. మరి ఇక్కడ కూడా చాలామంది ఎన్నిక జరుగుతారేమో వివిధ రకాల కారణాలు చేస్తున్నారు. ఎన్నిక జరిగేందుకు ఏం అవసరం లేదు. ఎందుకు లేదంటే మీరు ఒక మాట చెప్పారు, మనందరం సపోర్ట్ చేస్తున్నాం, ఎందుకు జరుగుతాడు? నిజంగా సపోర్ట్ చేస్తే జరగాల్సిన అవసరం ఆయనకే ఉంది. నిజంగా మేము వెళ్ళినాడికి ఇట్లా మరి అన్న కూడా నిజంగా అవుతాడేమని అనుకున్నాం. ఎన్నికలు జరుగుతాడని మాకు కూడా కొద్దిగా ఉండే. కానీ నిజామాబాదు అవి అన్నీ ఆదిలాబాద్ మందికి వచ్చినాక చూస్తే వాకు అన్నను వద్దానికి వెళ్ళాడదాం అనుకునే పరిస్థితి లేదు. మరి ఏదని మేము అనుకున్నాం. ఎప్పటితో కూడా పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. మేము ఒక 20% స్పేస్ దొరుకుతుందేమో అని అనుకున్నాం. ఎందుకంటే ఆ మహాసభ మీటింగ్లలో వస్తే అన్నం లేకపోతే మనం తినలేము, అన్నం లేకపోతే ఇది కాదు, అన్నం లేకపోతే అది కాదు, అన్ననే ఉండాలి, అన్ననే ఉండాలని ఆడుకొని 100 మంది వస్తే 98 మంది మాట్లాడతారు. దాంట్లో నేను ఇంకో ఆయన పాలద రామ్మోహన్ గారు, చంద్రకుమార్ రాసుకుంటాం వస్తే ముగ్గురం గుడ్డి తప్పి ఏదో ఒకటి మాట్లాడరాక మేము ఏదో ఒకటి ఎన్నికలు పెడితే బాగుండాలని మేము ఒక మాట అంటాం. మీరే ఉండాలని మాత్రం మేము అన్నాం. ఇక ఇటువంటి అప్పుడు మేము ఏ పోరాటం చేయాలని మేము అనుకునేది. కానీ జిల్లాలోకి వస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అంటే ఊహించని విధంగా ఉన్నాయి. అన్నాకి ఏంటంటే ఓ 10-20% చూద్దాం, ప్రయత్నం చేస్తుందాం అనుకున్నాను. నిజంగా కూడా చెప్తున్నాం, ఉన్న మాట చెప్తున్నాం. కానీ ఎక్కడ కూడా ఎన్నిక జరిగే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితి ఆయన జీవితంలో మళ్ళీ రాదు. ఆయన జీవితంలో కోల్పోతాడు ఏదో. ఎన్నికల్లో జరిగితే ఇంకా ఆయన ఇష్టం, మనం ఏం చేసేది జరగడానా. అన్ని పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే ఈ పార్టీ ఆ పార్టీ, ఏ పార్టీతో పని లేదు, మన ఆరోగ్యలందరూ కలిసి ఆయన చేస్తారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా ఏదేని అవసరాలు ఉన్నా మనందరికీ యూనిటీగా, అంటే మన సమాజం కోసం అవసరం ఉంటే కూడా చేసేటోళ్ళు ఆయన అనుకున్నారు, ప్రయత్నించేటోళ్ళు ఉన్నారు. అన్ని రకాల ప్రయత్నం చేద్దాం. మరి మీ అందరినీ కూడా సామాన్యుని ఆశీర్వదించాలని చెప్పి మేము అంత దూరంకి వచ్చినాం. మరి మీ అందరూ కూడా అన్నను మంచి ఆశీర్వదించి మీరంతా మద్దతు ఇచ్చి ఎన్నికల వరకు కానీ మీతో పాటు పక్క జిల్లాలకు ఇంకా ఉన్న కౌన్సిల్ మెంబర్లందరూ కూడా సంజాయించి మరి మనందరి ఇది ఉద్యమం ఒక్కరిది కాదు, ఇది ఉద్యమం అనుకోవాలి ఒక రకంగా. ఆ ఉద్యమానికి మీరందరూ సమిధల్లాగా పనిచేసి మరొక దీపాన్ని వెలిగించే విధంగా పనిచేయాలి. ఆయన కూడా పనిచేయకపోతే ప్రశ్నిద్దాం. ఆయన చెప్పిన ఆయన కూడా చేయాలి, చేసే చూపిస్తాడానికి ఆ శక్తి ఉంది, పెద్ద విషయం కాదు. మరి ఇవన్నీ కూడా మీరందరూ తుది వరకు వెంబడి రాజన్న కూడా ఏదో కొద్దిగా ఆడ చెప్తాడు. అది ఆయనకు ఆల్రెడీ పెద్ద తీడు ఉంది. ఏంటంటే చెప్తే బాగుండదని చెప్తలేడు. ఆయన చాలా మంది ఫోన్ చేసి చెప్తాడు, నాకు కూడా ఫోన్ చేసాడు, అన్న ఎట్లా చూద్దాం అమరాదు కానీ అని. ఈయనేమో చెప్తలేడు. అంటే చెప్తలేదంటే భయం కాదు, ఆయన ఒక పెద్ద వేదికలో చెప్పాలనుకున్నాను. ఇంకా సంతోషం, రాజన్న నాతో రెగ్యులర్ మాట్లాడతాడు. అర్థమైనా ఆయన కూడా ఆయన రాష్ట్ర ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తే రాష్ట్ర అది రాదన్నా, అది మీరు చూసుకోవాలి, మాకేం సంబంధం అనేది. ఆయనకు సమస్య వచ్చింది. ఏం నేనేం చేస్తా దానికి, నేను ఏదో వ్యాపారాలు చేసుకుంటే నీకు సమస్య నేను చూస్తాను అంటే నువ్వు ఉన్నది కదా పీకేనే కదా. ఎవరికైనా సమస్య వస్తే రాదా నాకు పలానా మంత్రి దగ్గరకు, పలానా ఎమ్మెల్యే దగ్గరకు, లేకపోతే నేను వస్తాను, నువ్వు రా మాట్లాడదాం, ఏదైనా ప్రయత్నం చేద్దామంటాడా. నీ వ్యాపార సమస్య నాకేం అవసరం రా బయటకి, నువ్వు దేనికోసం రా ఉన్నది, దేనికోసం ఉన్నది. అంటే ఇవన్నీ జోకులు కాదు, ఏదో చప్పటి కాదు. మీ అందరి అసలు నేను నిజంగా చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత 1000 ఏనుగుల బలం వచ్చిన విధంగా ఉంది. మీరు ఏమన్నా అంటే మేము ముందర మాట్లాడుతున్నామని కాదు, మనం 20% స్పేస్ దొరుకుతాం అనుకున్నాం. కానీ 70% స్పేస్ దొరికే పరిస్థితులు ఉన్నాయి. దీంట్లో పోరాటం ఆగదు, ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి. అన్నను మనందరం బలపరుస్తాం. మరి మీరందరూ కూడా తోడుగుండాలి. మరి ఇక్కడ మీ ఉత్సాహాన్ని చూస్తే మాత్రం మీకు 1000 దండాలు పెట్టాలనిపిస్తుంది. మీ అందరూ కూడా
కాబట్టి సామాన్లు ఊపుకున్నా కానీ మా స్టేట్ గవర్నమెంట్ పట్టుకొస్తారు.